కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట చెరువులో శివలింగం నంది విగ్రహం లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన వీరేశం గౌడ్ అనే వ్యక్తికి విగ్రహాలు కనిపించగా ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. అయితే ఈ శివలింగం చాళుక్యుల కాలం నాటిదని, లింగం వెలిసిన ప్రాంతంలో శివాలయం నిర్మించాలని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా చెరువులో శివలింగం నంది విగ్రహం లభ్యమైందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు పోటెత్తారు. శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకారం అందించాలని మాజీ సర్పంచ్ గుంట రవి కోరారు. మా ఊళ్ళో శివలింగం నంది విగ్రహాలు వెలిశాయి. మాకు మధ్యాహ్నం వరకు తెలిసింది. అందరం వచ్చి దర్శనం చేసుకున్నాం. అట్లనే ఊళ్ళో ప్రజలు కూడా అందరు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అందరు రావడం జరిగింది. అందరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు మా ఊళ్ళో శివలింగం నంది విగ్రహాలు నడవడం చాలా ఆనందంగా ఉంది. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని, గుడిగా కట్టడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. లభ్యం అవ్వడం జరిగింది. నిన్న 10 గంటల వరకు 10-11 గంటల వరకు మేము అందరం దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. అందరం శివభక్తులం, ఊళ్ళో గ్రామస్తులు, చుట్టూ 4 ఊళ్ళ ప్రజలు కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది. మేము బాగా అదృష్టంగా భావిస్తున్నాం. దేవుణ్ణి మాకు కనిపించడం వల్ల, పురాతన విగ్రహాలు కనిపించడం వల్ల చాలా గ్రామ ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. మాకు గుడి కావాలని మేము కోరుకుంటున్నాం.